మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆద్యంతం గమనించగలిగితే యంగ్ అండ్ డైనమిక్ అన్న ఒక టీముని స్ట్రెంథన్గా చేసుకుంటున్నాడు అతను. ఉదాహరణకి భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి అభినయ్, అలాగే బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి, అలాగే అదీప్ రెడ్డి, అండ్ ఇన్ ద సేమ్ సినారియో చూసుకుంటే కారుమూరు సునీల్ గారు, పేర్ని కిట్టు గారు. ఇట్లాంటి ప్రొయాక్టివ్ బ్యాచ్. అంటే నేను ఎందుకు ప్రొయాక్టివ్ బ్యాచ్ అంటున్నానంటే, నేను కారుమూరు సునీల్ని చూసిన, అభినయ్ని చూసిన, అండ్ కిట్టుని చూసిన, ఇందులో ఎవరిని చూసినా అదీప్ రాజు నాకు ముందు నుంచి తెలుసు కూడా. సో వీళ్ళ యొక్క పనితీరు, వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని మీరు గమనించుకోగలిగితే ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద పర్ఫెక్ట్ సినారియోతో, ఒక స్ట్రాటజీతో చేస్తున్న పనులు. ఇప్పుడు ఉదాహరణకి మీరు అభినయ్ విషయం కనుక ఒక్కసారి ఆలోచిస్తే, తిరుపతి కార్పొరేషన్ కైవసం చేసుకుందాం అనుకున్నారు. అతను ఆ రోజు, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్నగారు, అభినయ్ మొన్న ఎలక్షన్స్ దాకా వాళ్ళ పెద్దనాన్నగారు పందాలో నడిచాడు. ఎలక్షన్ అయిన తర్వాత నుంచి అతని ఓటమి అతనికి ఎలాంటి గుణపాఠం నడిచిందంటే, తండ్రి అడుగుజాడలను నడిస్తే, అంటే సంయమనం విచక్షణ అన్న దగ్గర రెండింటితోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కోవాలంటే నాలో సంయమనం చాలా ఎక్కువ కావాలి, విజ్ఞత చాలా ఎక్కువ కావాలి. అలాగే కారుమూరు సునీల్ వాళ్ళ నాన్నగారి యొక్క దాన్ని ఏమంటారంటే ఒక విభిన్న తరహా రాజకీయం, ఎక్కడో జడ్పీ చైర్మన్ దగ్గర నుంచి తర్వాత ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్ స్థాయికి ఎదిగిన ఆయన, అలాంటి వ్యక్తి యొక్క కొడుగ్గా తను రాజకీయ అరంగేట్రం వచ్చి రావడంతోనే ఎంపీగా ఎదిగే స్థాయిలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి ఒక డిఫరెంట్ అడాప్టబిలిటీతో, అంటే చైతన్యవంతంగా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళడానికి అతను విపరీతంగా మార్గాలు క్రియేట్ చేసుకుంటున్న దగ్గర పార్టీ అధిష్టానం నుంచి బ్రహ్మాండమైన గుర్తింపు. ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమితో తదనంతర పరిణామాల్లో ఎట్లాగైనా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాలి రాజకీయ నేపథ్యాన్ని అన్న దగ్గర అదీప్ రాజుని మళ్ళీ చూస్ చేసుకోవడం. అలాగే పేరుని కిట్టు గారు ఒక ఆడ్ సర్కమాస్టెన్సెస్ని ఎంటైర్ ఫ్యామిలీ ఎదుర్కొంటున్నప్పుడు పార్టీ అంటే కన్నతల్లిలాంటిది ఒడ్డున పడేయడానికి సర్వం తానే నిలబడుతుంటే, అలాంటప్పుడు పార్టీకి తిరిగి చిత్తశుద్ధి తన తండ్రి అడుగుజాడలో నడవాలని, తనతో ఉన్న యువ కెరటాలని ఒక మార్గనిర్దేశకంతో ముందుకు పరిగెట్టించాలని, ఇలాంటి డైనమిజమ్స్తో ఉన్న ఒక టీము ముందుకెళ్తుంటే ఎట్లా ఉంటుంది అన్న దగ్గర యువతకి ఒక భుజం తట్టేవాడు, యువతకి ప్రేరణ కలిగించేవాడు, యువతని ఒక డైరెక్షన్లో తీసుకెళ్లేవాడితో ఒక యువజన సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకునే దానికి ఒక నాయకులుగా ఇలాంటి వాళ్ళని ఎప్పుడైతే ప్రేరేపిస్తూ వీళ్ళ అడుగుజాడల్లోనూ వీళ్ళతో పాటు మమేకమై ఎంటైర్ యూత్ వైఎస్ఆర్సీపీ పక్క టర్న్ చేయడానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఆప్ చేశాడని సగర్వంగా చెప్పచ్చు.